హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో జయప్రకాష్ పవర్ వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇక్కడ టెక్నికల్గా ప్యాటర్న్స్ అనేది మనం డ్రా చేసుకున్నట్టయితే చూడండి. మనం చూస్తుంది వచ్చేసరికి అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో ఈ యొక్క హై అనేది ₹10.25 రెసిస్టెన్స్ లాగా ఉంది. సో అదే లెవెల్ నేను ఏం చేస్తున్నానంటే ఇటు రైట్ సైడ్కి మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ కూడా మార్కెట్ అనేది రావడం జరిగింది, అక్కడ నుంచి మళ్ళీ కిందకు వచ్చింది కాబట్టి. సో నా ఇప్పుడు మనం దీన్ని కానీ అబ్జర్వ్ చేస్తే ఓ రెసిస్టెన్స్ లాగా ఉంది కదా, కైండ్ ఆఫ్ కప్ ప్యాటర్న్ లాగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం అబ్జర్వ్ చేస్తే అండ్ ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా మళ్ళీ ఇక్కడికి డ్రా చేసుకున్నట్టయితే చూడండి, నేను డ్రా చేస్తున్నాను. ఇది హ్యాండిల్ లాగా అనిపిస్తుంది. జనరల్గా మనకి కప్ ఇలా ఉంటుంది, దాని తర్వాత హ్యాండిల్ ఇలా ఉంటుంది. అయితే దీన్ని డిఫరెంట్ వెర్షన్స్లో ట్రేడ్ చేస్తారు. ఒక్కోసారి ఏంటంటే హ్యాండిల్లో కూడా ఇంతవరకు పార్టే తీసుకుంటారు అనమాట. మీరు చార్ట్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇలా తీసుకోవచ్చు దీన్ని. ఇది కప్పు అండ్ ఇది హ్యాండిల్. ఇక్కడ బ్రేక్అవుట్ అంటే లైక్ కరెక్ట్గా చెప్పాలి అంటే మనకి ₹8.40 దగ్గర మనకి బ్రేక్అవుట్ జరిగింది. ఇది సింపుల్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. అండ్ బిఫోర్ దట్ ఏంటంటే మనం ఒకసారి ఈ యొక్క ఇది జస్ట్ ప్యాటర్న్, అది ర్యాండమ్గా ప్యాటర్న్స్ మనం చెక్ చేసుకున్నట్టయితే ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకి బుక్స్లో కానీ యూట్యూబ్లో కానీ దొరుకుతూ ఉంటాయి. బట్ కాంటెక్స్ట్ అనేది కొద్దిగా మనం డీప్గా స్టడీ చేయగలిగితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, లోవర్ లోస్లో వెళ్తుంది. ఇక్కడ మాత్రం కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయింది. బట్ ఏంటంటే మళ్ళీ రిట్రేస్మెంట్ స్ట్రాంగ్గా తీసుకుంది అండ్ ప్రీవియస్ స్వింగ్ లో అనేది బ్రేక్ వచ్చిందనమాట. బిగ్గర్ పిక్చర్లో ఇది కన్సోలిడేషను అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ కొద్దిగా ప్రాఫిట్ ఇచ్చింది. ఫెయిల్ అని చెప్పలేం కానీ, ఎందుకంటే స్మాల్ స్టాక్ కదా ఇది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా ఏది ₹7 దగ్గర అక్కడ నుంచి కూడా ₹10 దాకా వెళ్ళింది కన్సోలిడేషన్ నుంచి. వెరీ గుడ్. సో అక్కడ నుంచి మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. బిగ్గర్ పిక్చర్లో మనకేం చెప్తుందంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లోనే కంటిన్యూ అయిందనమాట. ఇక్కడ దాకా కూడా ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అనేది అయింది. ఇన్ బిట్వీన్ మనం ఈ యొక్క మ్యాగ్డీ సింపుల్ ఇండికేటర్ ఇది అబ్జర్వ్ చేస్తుంటే ఆ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఆ మార్కెట్ ఏమో డౌన్ సైడ్ వస్తుంది, ఇదేమో అప్ సైడ్ వెళ్తూ ఉంది. అండ్ చూస్తే చూడండి, ఇక్కడ స్వింగ్ లో అనేది బ్రేక్ చేసుకుంది మార్కెట్ కదా. బట్ ప్రీవియస్గా ఏదైతే స్వింగ్లో ఉందో ఇక్కడ ఉంది మ్యాగ్డీలో కూడా కొద్దిగా డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కాంట్రాక్షన్ కూడా కనిపిస్తుంది. ఈ లెవెల్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇదంతా కూడా కాంట్రాక్షన్ అనమాట. ఇక్కడ స్మాల్ రేంజ్లో ట్రేడ్ అయింది. రేంజ్లో ట్రేడ్ అయిన తర్వాత మనం RSI రిలేటివ్ స్ట్రెంత్ ఇండిసెస్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే క్లియర్గా డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఇది స్వింగ్లో అండ్ ప్రీవియస్ స్వింగ్లో ఓకే, ఇక్కడ డైవర్జెన్స్ అయితే ఏం లేదు. బట్ ఈ స్వింగ్ కొద్దిగా డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే ఈ స్వింగ్లోని బ్రేక్ చేసి స్వింగ్లో అనేది క్రియేట్ చేసింది ఇక్కడ కదా, ఇక్కడ. బట్ ఇదైతే క్రియేట్ చేయలేదు. సో అగ్రెసివ్గా మనకు డైవర్జెన్స్ లేదులే కానీ కొద్దిగా కనిపిస్తుంది. హోల్ కాంటెక్స్ట్లో మనం తీసుకున్నట్టయితే RSI పాజిటివ్గానే అనిపిస్తుంది. అండ్ ప్రీవియస్గా మనకి 55 పైన 60 దాకా ఒక అటెంప్ట్ జరిగింది. ఇక్కడ మళ్ళీ రిట్రేస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ అటెంప్ట్ అనేది తీసుకుంటున్నారు అనమాట. సో నేను ఒకసారి ఈ యొక్క లెవెల్స్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మళ్ళీ మనకి 50 పైన ట్రేడ్ అవుట్ అనేది ట్రై చేస్తుంది. అండ్ ఇది ఆల్రెడీ ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది. అండ్ ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే అంతా కూడాను పాజిటివ్ హిస్టోగ్రామే ఉందన్నమాట ఇదంతా కూడాను. సో పాజిటివ్ సెంటిమెంట్ అనేది కొద్దిగా డెవలప్ అవుతుంది. బట్ స్టిల్ మనకి ప్రైస్ ఇంపార్టెంట్. ఇండికేటర్స్ ఏంటంటే ప్రైస్ని ఫాలో అవుతాయి కాబట్టి ప్రైస్ ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీవియస్గా యాజ్ పర్ ద డౌ థియరీ ఏంటంటే మనకి హైయర్ హై ఫార్మేషన్లో వెళ్ళాలి. ఇదొక రెసిస్టెన్స్ లెవెల్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసాడు. అంటే స్లోగా మార్కెట్ ఏమవుతుందంటే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది బేస్ అంటాం మనం. స్లోగా స్టార్ట్ అవుతుంది, ఇంజిన్ అప్పుడే తగిలించుకొని ట్రైన్ కానీ స్లోగా ఎలా మూవ్ అవుతుంది అలా మూవ్ అవుతుంది అనమాట. ఇంపార్టెంట్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ చక్కగా బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళిపోతుంది. అంటే క్యాండిల్ క్లోజ్ అవుతుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్గా ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ పైన కూడా క్యాండిల్ క్లోజ్ అయింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి రిట్రేస్మెంట్ కూడా జరుగుతుంది. బేస్ క్రియేట్ అయ్యేటప్పుడు చాలా
టర్న్ తీసుకోవాలి కదా, యూ టర్న్ తీసుకుంటే చాలా స్లోగా ఉంటుంది మార్కెట్. దాని తర్వాత మొమెంటం అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క పాయింట్ అనేది గమనించి బేస్లో మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడు ఇమీడియట్గా ఫాస్ట్ రికవరీ అనేది మేబీ 1-2 టైమ్స్ అవ్వచ్చు. బట్ 7-8 టైమ్స్ అవుట్ ఆఫ్ 10లో మనకేంటంటే స్లోగా ఉంటుంది బేస్లో. బట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ బై చేసిన దానికోను ఇక్కడ బై చేసిన దానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడేమో రూ. 4 పోతే రూ. 4 ఏదన్నా బ్యాడ్ అనేది జరిగితే ఇక్కడేమో 10-14 ఉంది. ఇది ఇక్కడ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది తక్కువగా ఉంటుంది, ఇక్కడ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇంట్రెన్సిక్ వాల్యూ అంటాం. ఇంట్రెన్సిక్ వాల్యూ దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అనమాట. సో బట్ పేషెన్సీ ఈజ్ ద గేమ్ ఇక్కడ. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేసే ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఇక ఫార్మేషన్స్ డెవలప్ అవుతాయి. సో రిటైలర్స్ అందరూ అండ్ టెక్నికల్ ట్రేడర్స్ అందరూ కూడా ఈ ప్యాటర్న్స్ని బాగా స్టడీ చేసి వీటి మీద ప్యాటర్న్స్ ఏదైనా బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు కూడా ఎంట్రీ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది కాంటెక్స్ట్ అనమాట. ఇక్కడున్న రెసిస్టెన్స్ లెవెల్ని ఇది మనం రౌండింగ్ బోటం కూడా అనొచ్చు. ఇక్కడ నుంచి కూడా ఇదంతా కూడా రౌండింగ్ బోటం అంటాం. అంటే ఇదంతా కూడా అక్యుములేషన్ ప్రాసెస్ అనమాట. ఇన్స్టిట్యూషన్స్, ఇన్వెస్టర్స్ వాళ్ళు పెద్ద పెద్ద క్వాంటిటీ అనేది గ్యాదర్ చేస్తారు కాబట్టి, అక్యుములేషన్ చేసుకుంటారు కాబట్టి ఇదంతా కూడా మనం దాన్ని అక్యుములేషన్ ప్రాసెస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అగైన్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మేజర్గా స్వింగ్ అనమాట. మనకి ఈ మేజర్ స్వింగ్స్ని బ్రేక్ చేస్తున్నాడా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది స్వింగ్ వచ్చాడు రిట్రేస్మెంట్, ఇది బేస్. ఇక్కడ స్ట్రాంగ్గా బయర్స్ అనేవాళ్ళు ఇంకా ఓకే ఈ స్టాక్లో స్ట్రెంత్ ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు అసలు ర్యాలీ అనేది. అండ్ అగైన్ రిట్రేస్ అయింది కానీ ప్రీవియస్ స్వింగ్లోని బ్రేక్ చేయలేదు. సో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైనా టెక్నికల్గా మనం కప్ అండ్ హ్యాండిల్ కానీ లేకపోతే సింపుల్ ఫ్లాగ్ అంటాం కదా, మార్కెట్ ర్యాలీ చేసిన తర్వాత ఫ్లాగ్ ప్యాటర్న్ ఇది. అక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ అయ్యి జరిగిన క్యాండిల్. ఇక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు, తప్పలేదు. ఈ స్వింగ్ లోతో మన స్టాప్ లాస్. ఇక ప్రస్తుతం ఏంటంటే మనకి కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి సో ప్రాబబ్లీ ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఏదన్నా 11.35 అండ్ ఈ లెవెల్స్ దగ్గర అయితే వెరీ గుడ్, ఎందుకంటే బ్రేక్అవుట్ చక్కగా జరిగింది కాబట్టి జనరల్గా ఏంటంటే ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఈ కింద ఏంటంటే ఎస్ఎల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ అప్రోచ్ అనేది తీసుకుంటారు మార్కెట్లో. బట్ ఇదనమాట మనకి ప్యాటర్న్. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో బాటంలో ఏం జరుగుతుంది అంటే అక్యుములేషన్ జరుగుతుంది. దాని తర్వాత ఒకసారి రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ జరుగుతుంది. దాన్ని సింపుల్గా మనం ఏంటంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటాం. బిఫోర్ దట్ ఏంటంటే ప్యాటర్న్ని మనం డైరెక్ట్గా ప్యాటర్న్ మీద రిలై అవ్వకుండా కాంటెక్స్ట్ సబ్జెక్ట్ మీద ఫోకస్ అనేది చేస్తే ఏంటంటే మనం కొంచెం అడ్వాన్స్గా ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఏం జరుగుతుంది, ప్లేయర్స్ ఏం ఆలోచిస్తున్నారు, హై ఫార్మేషన్ జరుగుతుందా, జరిగితే ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా కొద్దిగా అబ్జర్వేషన్ చేసుకుంటే ఇది సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ చేసుకొని ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ ఓన్లీ ట్రేడ్ చేసామనుకోండి, దట్ ఈజ్ ఏంటంటే ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ మాత్రం మనం ఇంప్లిమెంటేషన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు అర్థం. ఇక్కడ ఏంటంటే ఫెయిల్ అవ్వటం అని కాదు, బట్ అంటే మార్జిన్ సేఫ్టీ కూడా మనకు మారిపోతుంది కదా, దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. 1-2 చార్ట్స్ వీక్కి మీరు ఏంటంటే ఓపెన్ చేసుకుని పుల్అప్ చేసుకుని దాని మీద స్ట్రిక్ట్గా వర్క్ చేసి మంచి రిజల్ట్స్ కోసం ప్రయత్నించారంటే మీ రిజల్ట్స్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.